ఒక పెద్ద మనిషి మా తల్లి లాంటి సున్నమ్మ గారు అడిగితే మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ పడ్డ బాధ కష్టం. చిన్నప్పుడు మమ్మల్ని సాగినప్పుడు ఆమె ఎంత కష్టపడి సాగింది. ఉదయం బావి దగ్గరికి పోతే కూలీలతో పాటు ఆమె పొలంలోకి దిగి పనిచేసేది. వ్యవసాయ పనులన్నీ సొంతంగా చేసేది. మళ్ళా రాత్రి ఇంటికి వస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసినాక ఊర్లో అందరూ వండుకున్న తర్వాత మా అమ్మ వండుకునేది. మానవతా దృక్పథం ఉన్న మనిషి మా అమ్మ. ఆమె పేరు మీద కట్టియాలి. ఎప్పుడు కూడా మేము బతుకున్నంత వరకు మా అమ్మ గుర్తుండాలి ఈ ప్రజలకు. ఈ ప్రాంతం కాదు కానీ చాలా మంది అందరూ మన నల్గొండ జిల్లా నాయకులు నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మా జనగామలో కట్టిస్తున్నావు కదా, నువ్వు ఎంపీగా ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేసినావు కదా, అది నల్గొండలో కట్టియండి అని చెప్పారు. నేను మాట ఇచ్చినా అది మహిళా సొసైటీకి. మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేయకపోయినా పర్వాలేదు, రాజకీయాల్లో లేకున్నా పర్వాలేదు, ఒక మహిళలకు ఇచ్చిన మాట తప్పను అడిగిందో మా అమ్మ పేరుగా కట్టిస్తా అని చెప్పినా. నాకు తెలుసు మా అన్నగారు చెప్పిండ్రు, నాకంటే ముందు మోహన్ రెడ్డి గారు, ఎస్ఎస్సి గారు చెప్పిండ్రు, మహిళలంటే ఇంత గౌరవం ఉండాలంటే మనకు ఈ ప్రపంచం